ఏ కులం వారైనా సరే వేదాన్ని చదువుకోవచ్చు, అధ్యయనం చేయవచ్చు. ఎవరైనా సరే కుల మత జాతి భేదములు అనేటువంటివి వేదంలో ఎక్కడా లేవండి. అయితే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య మద్భ్యాగం శూద్రో అజాయత అన్నటువంటి వేద ప్రమాణాన్ని అనుసరించి భగవంతుడే కుల విభజన చేసినాడు. కానీ దేని ద్వారా చేశాడు? గుణకర్మ విభాగశః. సత్వగుణము బాగా ఉండి బాగా చదువుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే బ్రహ్మజ్ఞానం సిద్ధింపజేసుకున్నారో వారు మాత్రమే బ్రాహ్మణులు. ఎవరైతే ఒక రాజుగారు తన బాహుబలంతో దేశాన్ని ఎలా రక్షించాడో, రాజ్యాన్ని, అదేవిధంగా క్షత్రియత్వం కలిగినటువంటి వాడు క్షత్రియుడు. సుమారుగా మనకి మన దేశ సంరక్షక బాధ్యత, రక్షకబడ్డ వర్గం ఏదైతే ఉందో వారి రాజులుగా మనం గుర్తించవచ్చు. రాజ్యాన్ని కాపాడుతున్నారు. మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే వాళ్ళని రాజాదిరాజులుగా మనం భావించుకోవాలి. ఈ ఊర్ధ్వదేహాన్ని అధోదేహాన్ని కాపాడడం కోసం క్షత్రియుడు రాజ్యం కోసం ఎలా పోరాడతాడో, క్షాత్రత్వంతో విరాట్ పురుషుడి యొక్క శరీర వర్ణన ముఖము బ్రహ్మత్వం అయితే బాహుత్వము క్షత్రియము. విషువ్యాప్తవు వైశ్యుడు ఏ రకంగా వ్యాపారం చేస్తాడో, మరి ఉదరస్థానంలో తిన్న ఆహారము కంటికి చూసే శక్తిగాను, చెవుకు వినే శక్తిగాను, నోరుకు మాట్లాడే శక్తిగాను, కాళ్లకు నడిచే శక్తిగాను, పునఃసృష్టి చేసే శక్తిగాను, ఇలాగా తిన్న అన్నము జీర్ణమై ఏ రకంగా ఏ అవయవానికి ఏ శక్తి కావాలో అది అందించటమే వైశ్యత్వము. దాన్ని వైశ్యునితో పోల్చారు. మరి పాదములు శూద్రత్వము అనగా కార్మికులు, కర్షకులు, మదనపడే మేధావులు అని మహాశ్రీశ్రీ గారు ఎవరైతే శూద్రత్వాన్ని కూడా హరవం 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 పోదాం పైకి అని ఏ నినాదం అయితే ఇచ్చాడో ఆ నినాదానికి ప్రతీకాత్మకంగా శూద్రత్వము పాదత్వానికి పోల్చడం జరిగింది. చూడండి, శూద్రత్వాన్ని ఎప్పుడూ కూడా ఈ బ్రహ్మత్వం పక్కన పెట్టదు. ఎందుకు? నీ పాదములకు నా నమస్కారం అంటారు, కానీ నీ తలకాయకి నా నమస్కారం అని ప్రపంచంలో ఎవ్వరూ అనరు. అనగా ఈ ప్రపంచం అనేటువంటిది వృద్ధి పొందాలి అంటే కార్మిక శక్తి, కర్షక శక్తి, ఆ తర్వాత ఉన్నది వ్యాప్తి చెందాలి, వ్యాపార అభివృద్ధి కావాలి, జీవన వ్యాపార అభివృద్ధి కావాలంటే వైశ్యత్వం ఉండాలి. కోహినూరు వజ్రం పెట్టుకొని నడి బజార్లో తిరుగుతుంటే దొంగలు ఎత్తుకుపోతారా ఉన్న భయం ఉంటుంది. దాన్ని రక్షించుకోవడానికి బలమంటూ ఉండాలి. అంతేకాకుండా ఈ శరీరం అశాశ్వతమైంది, ఆత్మ అనంతమైనది. ఆత్మ పరమాత్మతో సామీప్య సారూప్య సత్సంబంధ బాంధవ్యం కలిగి మళ్ళీ మానవ జన్మ లేకుండా మోక్షము సాధించడం కోసం మాత్రమే ఏకైక ధర్మబద్ధమైన జీవనం గడుపుతూ ఇహమందు సుఖము పరమందు మోక్షం పొందటమే మానవ జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని తెలిపేదే శిరస్సు. ఇది మంచి, ఇది చెడు అని తెలియజేసేటువంటిది శిరస్సు. కాబట్టి మరి కాలుకు దెబ్బ జరిగితే మెదడు సంకేతం పంపిస్తేనే ఆ బాధ తెలుస్తుంది. అలాగనే ఒక ఆహ్లాదకరమైన ఆనందం కలగాలన్నా అనుభవించాలన్నా కూడా మేధస్సు ద్వారానే, దాని సంకేతం ద్వారానే మనం ఇవన్నీ కూడా పొందుతూ ఉన్నాం. కాబట్టి ఇది కులమత జాతి భేదం అంటూ కూడా వేద పురుషుడు ఎక్కడా చెప్పలేదు. గుణమును అనుసరించి, వాడు చేసే పనులను అనుసరించి ఈనాడు ఫ్యాక్టరీ యజమానులని ఊరు బయట మరి వాళ్ళు ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటారు, వ్యాపార స్థలం కాబట్టి అక్కడే ఉంటారు. వారిని ఎవరు వెలివేశారు? ఎవరు వెలివేయలేదు. వారు చేసే పనిని మాత్రమే దూరంగా ఉంటే వాతావరణ కాలుష్యం లేకుండా ఉండి నగరమంతా బాగుంటుంది అనేటువంటి లక్ష్యము ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. కాబట్టి వారు అక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాము.